అన్నయ్య ఏం చేస్తాడు? డైట్ కంప్లీట్ చేశాడు. నువ్వు ఎంఏ ట్రైబల్ ఇంజనీరింగ్ చేస్తావు. ఇప్పుడు మీ అమ్మ నాన్న వ్యవసాయమేనా? అమ్మ ఆశా వర్కర్ సార్, నాన్న అగ్రికల్చర్. ఏం చేస్తారు వ్యవసాయం? వరి, కాఫీ, మిరియాలు, పసుపు. ఇప్పుడు కాఫీ, మిరియాలు ఈ పంటల్లో ఏమాత్రం సంపాదించగలుగుతున్నాం? మిరియాలకైతే సుమారు 1,50,000 వరకు వస్తుంది. కాఫీకి అయితే 50,000 వరకు వస్తుంది సార్. పసుపుకి అయితే 30,000 వరకు వస్తుంది సార్. 30,000 మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత సంపాదించగలుగుతాం? 1,80,000 సంపాదిస్తాం. ఇప్పుడు మీకు అక్కడంతా కూడా ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఒక పక్క కాఫీ, ఒక పక్క మిరియాలు, ఒక పక్క పప్పులు సేద్యం ఇవన్నీ ఉంటాయి. అదే మరి టూరిజం ప్రపంచంతో వస్తారు, ప్రశాంతమైన వాతావరణం. అదే మరి ట్రైబల్ నాగరికత చూడాలని, ట్రైబల్తో కలిసి ఉండాలని ఇవన్నీ కూడా వస్తారు. అది వచ్చినప్పుడు ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది? ఎందుకు మనం దాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాం? అల్టిమేట్గా మీ ఆదాయం పెరగాలి కదా సార్. మా వరకు మేము పంటలు పండిస్తున్నాం సార్. అయితే మధ్యవర్తులు అంటే దళారులు ఉన్నారు కదా సార్. వాళ్ళు వచ్చేసి కరెక్ట్ రేట్లోనే కొనుక్కుంటున్నారు. మేము కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఇంకా పెద్దగా రేట్లలో అమ్ముకుంటున్నారు. మాకు చిన్నగానే బేరాలు లాంటివి వాడుతున్నారు కాబట్టి వాటి వల్ల మాకు ఉపయోగం కలుగుతుంది. ఇప్పుడు దానికి మీరు కూడా బ్రాండ్ చేయొచ్చు కదమ్మా. ఇప్పుడంతా ఎంఎస్ఎంఈలు పెట్టుకున్నాం, స్వయం బ్రాండ్ పెట్టాం, స్వయం సహాయ సంఘాలు కూడా పెట్టాం. అందులో మీరు ఉపయోగించుకుంటే పెరుగుతుంది కదా, ఇవన్నీ పెరుగుతాయి కదా. అవి ఎక్కడ మిస్ అవుతున్నారు? ఇవన్నీ వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోకుండా ఎక్కడ ఉపయోగపడుతుంది? సార్ ఐటీడీఏ తరఫున కొన్ని పెడుతున్నారు. కాఫీవి, పసుపు, ఇంకా మిరియాలు లాంటివి. వాటికి మేము కొన్ని స్కీముల ద్వారా సొంతంగా పెట్టుకుంటున్నాం సార్. వాటి వల్ల మేము లబ్ధి పొందుతున్నాం. ఉద్దేశంలో మీ ఆదాయం పెరగాలి, మీలో కూడా బాగా ఆలోచన విధానం పెరగాలి. చదువుకున్న పిల్లలంతా కూడా ఒక ప్రభావితం చేసే విధంగా గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఇస్తున్నాం, కొంతవరకు సహకరిస్తున్నాం. అట్లా కాకుండా శాశ్వతంగా పైకి రావాలంటే మీరు ఆదాయంగా అందరికంటే ఎక్కువ సంపాదించి తలసరి ఆదాయం పెరగాలి. విశాఖపట్నంలో ఎక్కువ ఉంటుంది, మీకు తక్కువ ఉంటుంది. అది వర్కౌట్ చేయాలి. ఆలోచించండి. బాగున్నావా? నీ పేరేంటమ్మా? వేరువేణి సార్. కాకినాడ చేపలు అమ్ముతానండి. చేపలు అమ్ముతాం. ఓకేమ్మా. ఎట్లా వస్తాయమ్మా నీకు చేపలు? నేను పులగుర్తి నుంచి కాకినాడ వస్తాను. కాకినాడ నుంచి మట్లపాలెం వెళ్తాను. మట్లపాలెన్ని కొనుక్కొని కాకినాడ వచ్చి అమ్మేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను. వెళ్తే నాకు 150 రూపాయలు ఛార్జ్ అవుతుంది రోజుకి. ఒకప్పుడైతే ఆ డబ్బులు అవ్వేయండి. మీరు ఈ పథకం ఇచ్చాక నాకు నెల వచ్చి ఒక 4,000 అలా మిగులుతున్నాయి సార్. 4,000 రూపాయలు నెల మిగులుతున్నాయి సార్. వస్తుంది. నాకు గ్యాస్ డబ్బులు వస్తాయి సార్. గ్యాస్ వస్తుంది. పిల్లలు బాబు అండి కార్పెంటర్ వర్క్ చేస్తారు. కార్పెంటర్ పని చేస్తారు. పాప పెళ్ళైపోయిందండి. బాబుకి కూడా 3 నెలలు అయిందండి పెళ్ళి. బాబు పెళ్ళయింది, వాడు సెటిల్ అయ్యారు. మీకు చేసుకుంటాం. ఇంకా సెటిల్ అవ్వలేదు, మాతోనే ఉన్నాడండి. 3 నెలలు అయిందండి పెళ్ళి. బాబుకి నాకు ఇంత ఆదాయం, మీ వల్ల నాకు ఇంత ఉపయోగం జరుగుతుంది. కుటుంబానికి ఎంత ఆదాయం వస్తుంది? ఎన్నిటి వల్ల? గవర్నమెంట్ కానీ మీరు సంపాదించారు. ఒక 15 నాకు షుగర్ ఉంది. మీరు ఇచ్చేటప్పుడు మందులు కూడా. దానివల్ల మీ వల్ల నేను చాలా. ఇప్పుడు నీకు షుగర్ ఉంటే మందులు వేసుకుంటున్నావు, భోజనం ఏం తింటున్నావు? అన్నం తగ్గించి ఈ చేపలు ప్రోటీన్ ఎక్కువ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? వచ్చిన డబ్బుల్ని చేపల్లో సంపాదిస్తున్నావు.
ఆరోగ్యానికి ఖర్చు అది మీ వల్ల సార్. ఇచ్చాము కాబట్టి ఖర్చు పెట్టుకోండి. ఆరోగ్యం కూడా బాగుంటే నీకు ఇంకొంచెం వెసులుబాటు ఎక్కువ ఉంటుంది కదా, ఆరోగ్యంగా ఉంటాం, పెరిగిన జీవన ప్రమాణాలు ఉంటాయి కదా నీకు. ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తాను. ఆ సంజీవని ప్రాజెక్టులు ఇవన్నీ పెట్టి మీరు ఏ మందులు తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత తగ్గించుకోవాలి అని కూడా చేస్తాం. ఇప్పుడు నువ్వు మెడిటేషన్ కానీ యోగా కానీ అట్లా చేస్తావా? తెల్లరగా మళ్ళీ ఇంటికి రాబడికి 2 అయిపోతుంది, 3 అయిపోతుంది టైం. మీ ఆయన ఏం చేస్తాడు? చిన్నప్పుడు అదే నాకు 5 సంవత్సరాలు పెళ్ళి. నీకు వితం చూపించిన వస్తుంది. అవును సార్. గ్యాస్ ఎప్పుడు వస్తుంది, వితం చూపించిన వస్తుంది. పాప చూస్తూ ఉంటాడు. బస్సులో ఫ్రీగా వచ్చారు కాబట్టి 3 కూడా ఉపయోగపడ్డాయి. ఇది ఒక 4-5 వేలు వేసుకుంటే నెలకు ఒక 50,000. మీకు పింఛన్ ఒక 45, 50,000, 1,00,000. గ్యాస్ ఒకటి కొంచెం ఆదాయం. నువ్వు సంపాదించేటప్పుడు ఈ 2 కలిపి చేసుకుంటావు. ఓకే గుడ్. ఇంకా దీన్ని ఆదాయాన్ని పెంచే మార్గం కూడా ఆలోచించు. నా పేరు తబస్సుమ్ సార్. నేను తబస్సుమ్ సార్. నా పేరు తబస్సుమ్ జహా సార్. నేను నంద్యాల జిల్లా నుండి వచ్చాను సార్. ఇక్కడ మీ జిల్లా? నంద్యాల జిల్లా సార్. అవును సార్. సార్ నేను శ్రీ శక్తి పథకం ద్వారా నాకు హెల్త్ ఇష్యూ ఉంది సార్. నంద్యాల నుండి కర్నూలుకి వీక్లీ 1 టైం 2 టైమ్స్ వెళ్తుంటాను సార్. అవును సార్. వెళ్ళినప్పుడల్లా 300 అలా ఖర్చు వచ్చేది సార్. ఇప్పుడు మంత్లీ నాకు కనీసం అంటే 15,000 మిగులుతున్నాయి సార్. హాస్పిటల్ ఖర్చులకే కాకుండా ఈ ఖర్చులు పెట్టుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు అది కూడా మిగిలిపోయింది సార్. చాలా బెనిఫిట్ ఉంది శ్రీ శక్తి వల్ల. తర్వాత నాకు వితంతు పెన్షన్ వస్తుంది సార్. నేను వితంతు సార్. అవును సార్, నేను వితంతు సార్. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఆ అబ్బాయికి తల్లికి వందనం వస్తుంది సార్. దీపం పథకం 9th క్లాస్ సార్ మా అబ్బాయి. అవును సార్, మేము ఇద్దరమే ఉంటాం సార్. అవును సార్. సార్ దీపం పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ కూడా వస్తుంది సార్. నాకు ఇయర్లీ 3 టైమ్స్ సార్. మీ ప్రభుత్వం ద్వారా నేను చాలా బెనిఫిట్స్ పొందుతున్నాను సార్. చాలా సంతోషంగా ఉన్నాను సార్. 4 కార్యక్రమాలు వస్తున్నాయి. అవును సార్. 4 స్కీమ్స్ వస్తున్నాయి సార్ నాకు. నువ్వేం చేస్తావమ్మా? సార్ నేను మెప్మాలో సిఆర్పీగా చేస్తున్నాను సార్. రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాను సార్. మెప్మాలో రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాను సార్. నాకు 8,000 శాలరీ వస్తుంది సార్. ఈ డబ్బులంతా కలిసి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేవింగ్ ఉంది సార్? 8,000 సార్ శాలరీ సార్. 4,000 వచ్చేసి నాకు పెన్షన్ వస్తుంది సార్. మా అబ్బాయికి చదివించుకోవడానికి ఇంటి బాడీలకు అంత పోను నాకు 4,000 మిగులుతుంది సార్. నేను ఒక కిరాణం షాప్ పెట్టుకున్నాను సార్. లోన్ తీసుకున్నాను 2 lakhs. ఎస్హెచ్జి లోన్ తీసుకున్నాను 2 lakhs. ఆ లోన్ కూడా ఇతర ఖర్చులకు వాడకుండా ఒక షాప్, కిరాణం షాప్ మెయింటైన్ చేస్తున్నాను సార్. ఆ షాప్లో కూడా నాకు బెనిఫిట్ వచ్చేలా చూసుకుంటున్నాను. నాతో పాటు నా సభ్యులకు కూడా నేను అదే రూట్లో నడపాలని కోరుకుంటున్నాను సార్. సార్ నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. సరిపోతున్నాము. చదువుతున్నా కూడా ధైర్యంగా చేయగలిగితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎట్లా పోవాలని ఆలోచించాలి. ఈ స్థాయిలో ఆగిపోకుండా గవర్నమెంట్ నాకు ప్రోగ్రామ్ ఇచ్చాను. నువ్వు కష్టపడి పని చేసుకుంటావు. నీకు షుగర్ ఇది ఉందమ్మా? సార్ నాకు అందుకు నేను హాస్పిటల్ ఉంటాను సార్. కదమ్మా, హాస్పిటల్లో నీకు నచ్చిన డాక్టరా లేకపోతే ఎట్లా డాక్టర్ని ఐడెంటిఫై చేస్తాను? సార్ నేను నంద్యాలలో చూపించుకున్నాను సార్. అక్కడ కొంచెం నా ప్రాబ్లంకి లేదని నేను కర్నూలు తిరగాల్సి వస్తుంది సార్. అందుకని శ్రీ శక్తి బస్సులో నేను ఫ్రీగా వెళ్తున్నాను సార్. భవిష్యత్తులో ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం సార్. 3 నెలల్లో వస్తుంది. ఆ సంజీవని ప్రాజెక్టులో మీకుండే ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేసి అక్కడి నుంచి ప్రతి నెల ఈ సమస్యకు మూల కారణం ఏంటి, ఇప్పుడు ఎక్కడ చేసి మంచి డాక్టర్ని అడ్వైజ్ చేసి దానికి కావాల్సిన మంచి డాక్టర్ అదే మన ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు. అప్పుడు నీకు చాలా వరకు దగ్గర థ్యాంక్ యూ సార్. నా విషయాలు థ్యాంక్ యూ సార్. నేను డిగ్రీ
టెస్టింగ్ 1 2 ప్లీజ్ 1700 మిగులుతుంది సార్. ఆ మిగిలిన అమౌంట్తో నేను నా ఎడ్యుకేషన్ పర్పస్ బుక్స్ కార్డులకి ఉపయోగించుకుంటాను సార్. ఇంకా ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయి. 2 3 అవును సార్. ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పంతో పనిచేస్తే అవును సార్. అనుకున్న లక్ష్యాన్ని సాధించాల్సిన ఆలోచన సార్. అది మీకు నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉంది సార్. నిజంగా సార్, అది అలా అందరూ కలిసికట్టుగా ఒక ప్రోగ్రామ్ని చేసి దాన్ని మేము అచీవ్ చేయడం కోసం మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. స్టూడెంట్స్కి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ మా కాలేజ్లో లెక్చరర్స్ కూడా ప్రతిరోజు ట్రావెల్ చేసి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో, గాజువాక లేదా వైజాగ్ నుంచి. వాళ్ళకి కూడా మీరు పెట్టిన ఈ ఫ్రీ బస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. నేను అనుకోవడం ఏంటంటే మీ అందరికీ ఫెసిలిటేటర్గా ఉండి మీరు అనుకున్న ఆలోచనలు ఏ విధంగా కూడా నేను చేస్తున్నాను. అవును సార్. వెల్ఫేర్ అంతా ఇచ్చాను. అవును సార్. అదే మాదిరిగా మీరు ఏం కావాలో ఆలోచిస్తున్నాను. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. అవును సార్. ఇలాంటి వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకున్న ఐఏఎస్ ఐపీఎస్ అన్నీ కావాలనుకుంటే ఒక సంకల్పం చేసుకుంటే దాన్ని కూడా ప్రమోట్ చేస్తూ వస్తాం. అవును సార్. దీనివల్ల మీ అందరికీ కూడా భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంది. అవును సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి చాలా ఎన్నో ఇష్టమా? ఎస్ సార్. గుడ్. బాగా మళ్ళీ నాకు అనుకున్న లక్ష్యాన్ని సాధించి నాకు కనపడాలి. తప్పకుండా సార్. ఓకే. మీ పేరేంటమ్మా? నా పేరు సుశీల సార్. అసలు మీరు ఎక్కడి నుంచమ్మా? మేము అనంతపురం జిల్లా రాప్తాడు మండలం సిండికేట్ నగర్ గ్రామం నుంచి వచ్చాము సార్. మేము చేనేత మగ్గం నేస్తాం సార్. మేము నేతన్న సేవలో మాకు 25,000 రూపాయలు వచ్చాయి సార్. మగ్గంలో వచ్చేసి చేనేత పథకం ద్వారా మాకు 200 యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంట్ కూడా వచ్చింది సార్. మా ఊళ్ళో దానివల్ల ఎంత కరెంట్ ఛార్జ్ ఆదా అయిందమ్మా నీకు? మాకు దానివల్ల వచ్చేసి మాకు నెలకు వచ్చేసి 700 అట్లా వస్తుంది సార్. ఇప్పుడు మాకు అది కూడా మిగిలిన ద్వారా మాకు అది కూడా మిగిలితే పిల్లలకి ఇంట్లో ఖర్చులకి దానికి ఉపయోగించుకుంటాం. 9,000 మిగిలింది. ఒకటి అది 9,000 మిగిలింది. 700 ఉచిత కరెంట్ వచ్చేసి 700 వస్తుంది సార్ మాకు నెలకు వచ్చేసి. 700 అదే మరి సంవత్సరాన్ని అడిగేది. అవును సార్. 12 ఏళ్ళు కదా. అవును సార్. ఒక 9,000 అది ఒక పక్కన ఆదా వచ్చింది. ఒక 5,000 ఇచ్చాం. అవును సార్. ఇంకొక పక్కన నీకు బస్సుల్లో తిరగడానికి ఫ్రీ అయింది. అవును సార్. మీ ఇంట్లో ఇంకెవరు ఉన్నారమ్మా? మేమంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. మా అత్తమ్మను, మా పాప, మా ఆయన అంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. అంతా అత్తమ్మ ఏం చేస్తుందమ్మా? అత్తమ్మ ఇంట్లో ఊరికే ఉండేది సార్. ఆమెకు నేతన్న భరోసా కూడా వస్తుంది సార్. అది కూడా వస్తుంది. బాబుకు 4,000 వస్తుంది సార్. బాబుకు వచ్చేసి తల్లికి వందనం కూడా వచ్చింది సార్. బాబుకి తల్లికి వందనం వచ్చింది సార్. ఎంతమంది నీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు పాపను బాబు సార్ ఇద్దరు. పాప ఏం చేస్తుంది? పాప ఇంటర్ కంప్లీట్ అయ్యి నీట్ రాసింది సార్. కాబట్టి ఆ పాపకు రాదు, బాబుకి వస్తాను. అవును సార్.
ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక నువ్వు మగ్గం వేస్తే నీకెంత ఆదాయం వస్తుంది మన నెలకు? నెలకు వచ్చేసి మాకు వచ్చేసి ఇప్పుడు 20,000 దాకా వస్తుంది సార్. మీ 2 మగ్గాలు ఉన్నాయి సార్, మా ఆయన నేను నేస్తాను సార్. 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. ఆ మెటీరియల్ అంతా తెచ్చుకోవడానికి వచ్చేసి మేము ధర్మవరము, హిందూపురము, పొద్దుటూరు అట్లా వెహికల్లో బస్సులో ఉచిత ప్రయాణం బస్సులో వెళ్తుంటాం సార్. దానివల్ల మాకు 4,000 నుంచి 5,000 వరకు సేవ్ అవుతాం సార్. మాకు వచ్చిన సేవ్ అయిన డబ్బుతో మేము పిల్లల చదువులకి దానికి ఉపయోగిస్తున్నాం సార్. ఇప్పుడు దీంట్లో కొంత ఆదా తీసుకొని నెక్స్ట్ లెవెల్ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చేసినాం సార్. ఇప్పుడు ఆ పట్టు చీరలు నేసి వచ్చేసి మేమే సేల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు షాపులకు కూడా మేమే వేస్తున్నాం సార్. ఇప్పుడు దాన్ని డిజైన్లు మార్చుకోవడం, అవును సార్, దాని ఇంతకుముందు అయితే మా ఆయన ఒక్కరే వెళ్ళేవారు సార్ ముడి సరుకు తెచ్చేదానికి. ఇప్పుడైతే ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు నేను కూడా సొంతంగా వెళ్ళి నేనే తెచ్చుకొని మెటీరియల్ కూడా సొంతంగా నేనే అది ఎట్లా కొనాలి, ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది కూడా మాకు తెలుస్తుంది సార్. అది ఇప్పుడు చీరల ద్వారా కూడా మేము వ్యాపారం చేసుకొని ఒక మా కాలం మీద మేము నిలబడుకోగలిగేంత స్థాయి మాకు వస్తుంది సార్. చాలా బెటర్గా ఉంది సార్. ఇప్పుడైతే ఈ పథకాల ద్వారా చాలా మేము లబ్ధి పొందుతున్నాం సార్. ఎక్కడ కూడా పనులు కావాలన్నా తిరిగే పనులే కదా, ఇప్పుడు ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్ లింక్ చేస్తారు. అవును సార్, ఆ పనులు కూడా తొందరగా అవుతున్నాయి సార్. పనులు కూడా అయిపోతాయి. అవును సార్, అవి కూడా ఫ్రీ అయినప్పుడు అవును సార్. మీరు ఇంకొంచెం 10 రూపాయలు అన్నారు. ప్రతి సంవత్సరం ఒక 50,000, ఒక 1,00,000 రూపాయలు పొదుపు చేసుకొని ఆ డబ్బులు కూడా పెట్టుబడి పెట్టారనుకోండి దానిపైన. అదే సార్, వ్యాపారానికనే పెట్టుకుంటున్నాం సార్. దాన్ని కూడా ఆ వ్యాపారం కూడా హైదరాబాద్లో షాపులకి ఇట్లా చీరలు వేసి చేసుకుందామని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం సార్. అది మీరు మీ ఆయన మాట్లాడుకుంటారమ్మా? మాట్లాడుకుంటాం సార్. మాట్లాడరా? మీ పిల్లోడిని ఏం చేయాలి మీరు? మా పిల్లోని వచ్చేసి ఇప్పుడు బాబు కొత్త హెల్త్ పరంగా కొద్దిగా ఇష్యూస్ ఉంది సార్. ఇప్పుడు రోజు క్యూర్ అయినాయి సార్ బాబుకి. ఇప్పుడు అమ్మాయిని MBBS చేపిద్దామని అనుకుంటున్నాం సార్. అవును సార్, మా గోల్ వచ్చేసి మేము బాగా డెవలప్ అయ్యి పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని మా ద్వారా ఇతరులు కూడా ఉపయోగంగా ఉండాలని మేము అనుకుంటున్నాం సార్. మీరు ఇప్పుడు నమ్మకం వచ్చిందమ్మా, నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను మీ అందరికీ. అవును సార్, అనేది సంకల్పం చేసుకోండి. అవును సార్. నువ్వు బాగా కష్టపడి పైకి వస్తే ఒక నేత కార్మికురాలు కానీ ఒక మంచి వస్తే మీరు పైకి రావచ్చు కానీ 10 రూపాయలు సంపాదించుకుంటే మీరు చేసేసరికి మంచి అవును సార్. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పిల్లల్ని బాగా చదివించడం, ఇద్దరు కూడా చదువుకోవాలి, మోటివేట్ చేస్తారమ్మా మీరు వాళ్ళకు? చేస్తాం సార్. ఏం చేస్తారు మీరు? ఇంట్లో బాగా చదువుకోవాలి, ఎక్కడైనా ఎవరైనా హెల్ప్ కావాలన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి మీరు అన్నా కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా పిల్లల్ని అని చెప్తా ఉంటాం సార్. ఏమన్నా కానీ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు సార్. బాగా చదువుకోవడం చేస్తున్నారు సార్. నువ్వేం చదువుకున్నావు? నేను 10th క్లాస్ చేస్తున్నాను సార్. మా ఆయన 10th చేశారు సార్. నీకు ముందు కంటే బెటర్గా ఉంది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఇంకా వర్క్ అవును సార్. అసలు ఇలా మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీ స్థితిగతులు తెలుసుకోవాలి. రాష్ట్రం అన్ని కుటుంబాలు కూడా ఆలోచించి అందరికి ఎట్లా చేయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా ఇస్తారు. మాకు ఈమె రాప్తాడు మండలంలో పరిటాల సునీత మా అక్కగారు బాగా హెల్ప్ చేస్తారు సార్. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆమె బాగా ముందుండి చూసుకుంటారు. ఆమె కూడా ఇంకోటి కూడా చెప్పానమ్మా, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదవాళ్ళని పైకి తీసుకురావాలి. డబ్బులు ఉండేవాళ్ళే కాకుండా అందరికీ మెరుగైన జీవనం. ఎప్పుడు వస్తుంది పిల్లల బాగా రావాలి, వెళ్ళి రావాలి. దానికోసం గుడ్, మంచిదమ్మా. ఈ పథకాలు పెట్టినందుకు మాకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఫోటో ఎక్కడన్నా తీసుకోవచ్చు.